మాటల ప్రకారము జీవించినప్పటికీ ఈ క్షణం నుంచి బాప్తిజం ద్వారా కొత్తగా జన్మించి కొత్తగా జీవించడానికి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కట్టడలు, పరిశుద్ధాత్మ యొక్క క్రమానికి, సంఘం యొక్క క్రమానికి నీకు నువ్వు అప్పగించుకుంటున్నావా? అప్పగించుకుంటున్నాడు. మరి ఎటువంటి బలవంతము కానీ ఎవరి యొక్క ప్రేరేపణ వల్ల కానీ నువ్వు కాకుండా నీ అంతటి నువ్వే దేవుణ్ణి సొంత రక్షకుడిగా, యేసయ్య నీ పాపాల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతూ ఉన్నావు. మరి ప్రతి పరిస్థితుల్లో పరిశుద్ధమైన జీవితము ప్రభువుతో నడుస్తానని నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా? విశ్వసిస్తూ ఉన్నాడు. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి సేవకునిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మత్తయి సువార్త మరి 28వ అధ్యాయము 19 నుంచి దేవుడు చెప్పిన ఆజ్ఞలు తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామములో బాప్తిస్మని ప్రభు సెలవిచ్చాడు. ఇలా ఇతనికి మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము ఇస్తూ ఉన్నారు. కుమారుడు ఇది మొదలుకొని జయరాజుగా నామకరణం చేస్తూ అద్భుతమైనటువంటి జయ, కుమారుడి పేరు జయగా ముందుకు నడిపించబడును గాక. పరమా జీవము నాకు ఇవ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. మరి ఇంతవరకు దేవుడి యొక్క కృపలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దేవుడు ఈ బిడ్డను అభిషేకించి దేవుని ఆత్మతో నింపి దేవుడు ముందుకు నడిపించాలని సేవకునిగా దీవిస్తూ ఉన్నాను. మరి నీ అంతటి నువ్వే దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సంఘ పరిచర్యలో దేవుని ఆజ్ఞలు పాటిస్తానని నువ్వు ఒప్పుకుంటున్నావా? లేకపోతే ఎవరైనా బలవంతం చేస్తూ ఉన్నారా? ఒప్పుకుంటూ ఉన్నావు. ఈ బాప్తిస్మము ఎటువంటి మనుషుల యొక్క ప్రేరేపణ వల్ల కాకుండా నీ అంతటి నువ్వే దేవుని యొక్క లేఖన భాగాలను ధ్యానించి విశ్వసిస్తూ ఉన్నావా? విశ్వసిస్తూ ఉన్నావు. అది మంచిది. కుమార్తె మరి ఇంతవరకు దేవుని యొక్క కృపలో దేవుడు నడిపించాడు. మరి దేవుని యొక్క ఆజ్ఞ మత్తయి సువార్త 28వ అధ్యాయం ప్రకారము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో కుమార్తెకు బాప్తిస్మము ఇస్తూ ఉన్నాడు. ఈ బిడ్డకు మరి ఈ క్షణం నుంచి జ్యోతి అని నామకరణము చేస్తూ ఉన్నాను. జయ జ్యోతి. కుమారుడి పేరు జయ, కుమార్తె పేరు జ్యోతి. పరమా జీవము మాకు నివ్వా, తిరిగి లేచెను మాతో నుండా. ఇటు